అందరికీ నమస్తే. నేను మీ గౌరవకృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాల్ పోస్టర్. సో ఏంటంటే 2027లో మన ఇండియన్ ఇండస్ట్రీ నుంచి చాలా పెద్ద పెద్ద సినిమాలు రాబోతున్నాయి. ఎలాంటి సినిమాలు అంటే ఒక సినిమా సెట్ చేసిన రికార్డ్ని ఇంకో సినిమా బ్రేక్ చేసే సినిమాలు అయితే రాబోతున్నాయి. అందులో మనకు స్పెషల్గా మన తెలుగు ఇండస్ట్రీ నుంచి కూడా రాబోతున్నాయి. మనకు ఫస్ట్ స్పిరిట్తో మొదలవబోతుంది. ఆ తర్వాత వారణాసి ఉంది. తర్వాత 8822 రాక, సో ఆ సినిమా ఉంది. అలాగే రామాయణ పార్ట్ 2 ఉంది. రామాయణ పార్ట్ 2 ఉంది. దాంతోపాటు ఏంటంటే డ్రాగన్. సో స్పెషల్గా ఈ అన్ని సినిమాల్లో పర్సనల్గా నేను ఎక్కువగా వెయిట్ చేస్తున్న సినిమా ఏంటంటే డ్రాగన్. ఎందుకు అంటే బేసిక్గా ప్రతి ఒక్కరికి ఒక్కొక్క జానర్ అంటే ఇష్టం ఉంటుంది. కొంతమందికి లవ్ స్టోరీస్ ఇష్టం ఉంటాయి, కొంతమందికి అడ్వెంచర్ మూవీస్ ఇష్టం ఉంటాయి, కొంతమందికి యాక్షన్ మూవీస్ ఇష్టం ఉంటాయి. అలా ఒక్కొక్కరి వర్షన్ ఒక్కో విధంగా ఉంటుంది. పర్సనల్గా నాకేంటంటే ఈ మార్షల్ ఆర్ట్స్ సంబంధించిన సినిమాలు అంటే చాలా ఇష్టం. సో అందుకోసమే నేను ఈ అన్ని సినిమాల్లో ఎక్కువగా డ్రాగన్ సినిమా కోసం వెయిట్ చేయడం జరుగుతుంది. సో ఎన్టీఆర్ నీల్ వీళ్ళిద్దరు కాంబినేషన్లో ఈ సినిమా రాబోతుంది. సో ఫస్ట్ టైం ప్రశాంత్ నీల్ గారు తన మార్కును దాటి, అంటే బేసిక్గా ప్రశాంత్ నీల్ సినిమాలు ఏ విధంగా ఉంటాయి, షార్ట్ టైప్లో ఉంటాయి. కేజీఎఫ్ 2 అలాగే సలార్, ఆ సినిమాలు ఏ విధంగా ఉంటాయో ఆ స్క్రీన్ ప్లే ఏ విధంగా ఉంటుందో సో ఫస్ట్ టైం అది పక్కకి జరిపి పూర్తిగా కలర్ ఫిల్మ్లో తీయబోతున్నాడు. అండ్ మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాని ప్రొడ్యూస్ అయితే చేయడం జరుగుతుంది. సో 2 పార్ట్లు కూడా ఒకేసారి షూట్ చేసుకోవడం జరుగుతుంది. సో ఈ సినిమాకి సంబంధించి మెయిన్గా ఒక 2 అప్డేట్స్ అయితే బాగా వైరల్ అవుతున్నాయి. స్పెషల్గా ఈ సినిమాలో ఏంటంటే విలన్ రోల్లో మనకు టొవినో థామస్ని చూపిస్తున్నట్టు ఇంతకుముందు కొద్ది రోజుల కింద మనకు వార్తలు అయితే రావడం జరిగింది. దానికి సంబంధించి టొవినో థామస్ కొన్ని ట్రైనింగ్ కూడా తీసుకోవడం జరిగింది. మన బూస్ట్ని నాన్ చాక్ తిప్పడం కానివ్వండి, అలాంటి ట్రైనింగ్ కూడా తీసుకోవడం జరిగింది. తర్వాత రీసెంట్గా ఆయన తెలియజేసింది ఏంటంటే అలాంటి సినిమాలో నాకు అవకాశం వచ్చినందుకు బాగానే ఉంది, బట్ ఏంటంటే కొన్ని డేట్ ఇష్యూస్ వల్ల అది వర్కౌట్ కాలేదు అని చెప్పి టొవినో థామస్ చెప్పడం జరిగింది. సో ఏంటంటే దాని తర్వాత మళ్ళీ ఆ రోల్కి ఎవరు కావాలి, ఎవరిని తీసుకోవాలి అని చెప్పి వెతుకుతున్న సమయంలో ఇప్పుడు ఒకరి పేరు అయితే వినిపిస్తుంది. అదే బాలీవుడ్ వెర్సటైల్ యాక్టర్ మన కబీర్ సింగ్. దాంతోపాటు అంతకుముందు చాలా అద్భుతమైన సినిమాలు తీయడం జరిగింది. ప్రభుదేవ డైరెక్షన్లో కూడా ఒక సినిమా తీయడం జరిగింది. ఆ సినిమాలో గందీ బాత్ అనే ఒక సాంగ్ ఉంటుంది, అలాగే సాడీకే ఫాల్స్ అనే ఒక సాంగ్ ఉంటుంది. అద్భుతమైన సినిమా. సో మనోడు అద్భుతమైన యాక్టర్ షాహిద్ కపూర్ మెయిన్గా. సో మనోడి పేరు అయితే వినిపిస్తుంది నెక్స్ట్ డ్రాగన్ సినిమాలో విలన్గా ఉండడానికి. సో ఏంటంటే మంచి యాక్టర్ షాహిద్ కపూర్. నాకు తెలిసి ఈ పాత్రని ఒప్పుకున్నాడా లేదా అనేది ఇప్పటివరకు ఇంకా కన్ఫర్మేషన్ షాహిద్ కపూర్ నుంచి అయితే రాలేదు. బట్ ప్రశాంత్ నీల్ సినిమాలో ఒక అవకాశాన్ని వదులుకోవడం అంటే నిజంగా అది చాలా పెద్ద మిస్టేకే అవుతుంది. బట్ టొవినో థామస్ ఏంటంటే మరి ఏ ఇష్యూస్ వల్ల పక్కకు తప్పుకున్నాడు తెలియదు, బట్ డేట్ ఇష్యూస్ అంటున్నాడు. అది ఎక్కడో రీజనబుల్గా రీజన్ అయితే కొట్టట్లేదు, బట్ ఎక్కడో తప్పుకున్నాడు, అది మిస్టేక్ అని చెప్పొచ్చు. బట్ ఏంటంటే ఆ అవకాశాన్ని మరి షాహిద్ కపూర్ యూజ్ చేసుకుంటాడా లేదా అనేది ఇప్పటివరకు అయితే కన్ఫర్మ్గా తెలీదు. ఆ యాక్టర్ పేరు అయితే వినిపిస్తుంది, షాహిద్ కపూర్తో చర్చలు జరుగుతున్నాయని చెప్పి. బట్ షాహిద్ కపూర్ ఒప్పుకోవాలని చెప్పుకుందాం, ఎందుకంటే అద్భుతమైన యాక్టర్, మనోడు ఫిజిక్ కూడా హైలైట్ ఉంటుంది. సో ఎన్టీఆర్కి ఇంకా షాహిద్ కపూర్కి ముఖాముఖి అంటే భలే సెట్ అవుతుంది. ఇక నెక్స్ట్ ఇంకో అప్డేట్ వచ్చేసి ఎన్టీఆర్ నీల్ ఈ డ్రాగన్ సినిమాకి సంబంధించి ఇప్పటివరకు మనకు అఫీషియల్గా ఒక్క పోస్టర్ కూడా రిలీజ్ కాలేదు. అసలు ఈ సినిమా టైటిల్ డ్రాగన్ అని కూడా మనకు తెలీదు. ఈ సినిమాలో హీరోగా ఎన్టీఆర్ గారు నటిస్తున్నాడు, డైరెక్టర్ ప్రశాంత్ నీల్, అలాగే మైత్రి మూవీ మేకర్స్, అలాగే రుక్మిణి వాసంత్. ఇంతే మనకు తెలిసింది. ఈ సినిమా గురించి మిగతా ఏం కూడా ఈ సినిమాకి సంబంధించిన స్లాట్ ఏది కూడా మనకు తెలీదు. బట్ ఏంటంటే ఏదైతే ఎన్టీఆర్ గారి బర్త్డే రాబోతుందో May 20, ఆ రోజున మనకు ఎన్టీఆర్ గారికి సంబంధించి ఈ సినిమాకి సంబంధించి ఎన్టీఆర్ నీల్కి సంబంధించి అఫీషియల్ టైటిల్ అయితే అనౌన్స్మెంట్ అయ్యే అవకాశం ఉంది. నాకు తెలిసి ఎన్టీఆర్ నీల్ డ్రాగన్ అనే వచ్చే అవకాశం ఉంది. ఏమన్నా మార్పులు చేసే అవకాశం ఉంది. బట్ 110% అయితే నాకు తెలిసి డ్రాగన్ అనే టైటిల్ ఫిక్స్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్కరూ అదే అనుకోవడం జరుగుతుంది, ప్రతి ఒక్కరు అదే ఫిక్స్ కావడం జరిగింది. అండ్ రీసెంట్గా ఈ సినిమాలో నటిస్తున్న ఇంకో బాలీవుడ్ నటుడు ఎవరు అంటే అనిల్ కపూర్. రీసెంట్గా కొద్ది రోజుల్లో IMDbకి సంబంధించి కొద్ది రోజుల కింద ఒక రిపోర్ట్ వచ్చింది. అందులో డ్రాగన్ స్థానాన్ని సంపాదించుకుంది అని చెప్పి అనిల్ కపూర్ గారు ఆయన ఇన్స్టాగ్రామ్ పేజ్లో పెట్టడం జరిగిందంటే ఆల్మోస్ట్ ఈ సినిమాకి డ్రాగన్ అనే టైటిల్ ఫిక్స్ అయిపోయినట్టే. అది ఆల్రెడీ ప్రపంచానికి మొత్తం తెలుసు. దానికి కన్ఫర్మేషన్ ఇవ్వడం అది మూవీ టీం చేతిలో మాత్రమే ఉంది. అది May 20 మనకు రాబోతుంది. అండ్ May 20 నాకు తెలిసి ఈ టైటిల్తో పాటు ఎన్టీఆర్ గారికి సంబంధించిన ఒక లుక్ కూడా రివీల్ అయ్యే అవకాశం ఉంది. మరి టీజర్ని రిలీజ్ చేస్తే ఇంకా ప్లస్ పాయింట్. ఒక చిన్న గ్లిమ్స్, అంటే టీజర్ కాదు, చిన్న గ్లిమ్స్ని ఎన్టీఆర్ గారికి సంబంధించిన చిన్న గ్లిమ్స్ని రిలీజ్ చేస్తే ఇంకా ప్లస్ పాయింటే. బట్ ఏంటంటే మరి పోస్టర్తో ట్రీట్ ఇస్తారా లేకపోతే చిన్న గ్లిమ్స్ లాగా ఇస్తారా తెలియదు. కానీ నేను చెప్తున్నా ఈ సినిమా ఫస్ట్ టైం ఇండియాలో నాకు తెలిసి మార్షల్ ఆర్ట్ సినిమాగా రూపొందుతుంది. దాంతోపాటు ప్రశాంత్ నీల్ యాక్షన్ని సీక్వెన్స్ని ఏ విధంగా తీస్తాడో మనందరికీ తెలిసినవి. మనం కేజీఎఫ్లో చూసాం, అలాగే సలార్లో చూసాం. యాక్షన్ సీక్వెన్స్ అంటే ఇరగొట్టేస్తాడు. అది కంప్లీట్గా అవుట్. ఒక మార్షల్ సంబంధించిన సినిమా తీస్తున్నాడంటే అది తన ఫేవరెట్ హీరో ఎన్టీఆర్ని మొత్తం 16 కిలోలు 18 కిలోలు తగ్గించాడంటే ఏ రేంజ్లో
యాక్షన్ సీక్వెన్స్ ఉంటాయో మనం కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. దాంతోపాటు ఈ సినిమాలో ఇద్దరు హాలీవుడ్ నటుల పేరు అయితే వినిపించింది. కొద్ది రోజుల క్రితం మనం వీడియో కూడా చేసుకోవడం జరిగింది. మన లీ ఇంకా టోనీజా వీళ్ళిద్దరి పేర్లు అయితే వినిపించడం జరిగింది. మరి ఇప్పటివరకు అయితే ఎగ్జాక్ట్లీ ఎలాంటి కన్ఫర్మేషన్ అయితే లేదు. బట్ పార్ట్ 1, పార్ట్ 2ని ఒకేసారి తీస్తున్నారు కాబట్టి మరి ఇందులో హాలీవుడ్కి సంబంధించిన నటులు ఉన్నారా, నటులు లేదా అనేది కన్ఫర్మేషన్ అయితే కాదు. ఎందుకంటే పార్ట్ 1 అద్భుతమైన విజయం సాధించిన తర్వాత తిరిగి కొద్ది రోజుల తర్వాత పార్ట్ 2 వస్తుంది. గ్యాప్ వచ్చింది, మధ్యలో ఒక 1-2 ఇయర్స్ గ్యాప్ వచ్చింది అంటే అప్పుడు పార్ట్ 2లో యాక్టింగ్ చేస్తున్నారు హాలీవుడ్ సంబంధించిన నటులు కూడా అని చెప్పి మనం అనుకోవచ్చు. బట్ ఏంటంటే ఇప్పటి వరకు ఎలాంటి కన్ఫర్మేషన్ అయితే లేదు. ఎందుకంటే 2 పార్ట్లను ఒకటేసారి షూట్ చేస్తున్నారు. రీసెంట్గా జోర్డాన్కి సంబంధించిన షెడ్యూల్ కూడా అయిపోయింది. అక్కడ యాక్షన్ సీక్వెన్స్ అద్భుతంగా ఉన్నాయని చెప్పి దాదాపుగా ఒక్కో రోజు 1,50,00,000 రూపాయలు మేము ఖర్చు పెడుతున్నామని చెప్పి మైత్రి మూవీ మేకర్స్ ప్రొడ్యూసర్స్ వాళ్ళు కూడా తెలియజేయడం జరిగింది. కాబట్టి ఈ సినిమా రిలీజ్ అయిన రోజు ఖచ్చితంగా బాక్స్ ఆఫీస్ రికార్డు షేక్ చేయాలి. ఇండియన్ హిస్టరీలో నాకు తెలిసి ఇలాంటి మార్షల్ ఆర్ట్స్ సినిమా ఒక హాలీవుడ్ వైబ్ని తలదన్నే విధంగా ఈ సినిమా రూపొందాలి అని చెప్పి ఎన్టీఆర్కి అద్భుతమైన సక్సెస్తో పాటు అలాగే ప్రశాంత్ నీల్ గారికి కూడా అదే ఏదైతే కంటిన్యూ చేయడం జరుగుతుందో విజయాన్ని ఆయన కంటిన్యూ చేయడం జరుగుతుందో కేజీఎఫ్ 2 సలార్తో అదేవిధంగా డ్రాగన్ సినిమాతో కూడా కంటిన్యూ చేయాలి. తర్వాత సలార్ సినిమాతో కూడా రికార్డులు బద్దలు కొట్టాలని చెప్పి మనం కూడా కోరుకుందాం. మరి ఈ సినిమాల్లో వారణాసి, స్పిరిట్, రాకా, రామాయణ పార్ట్ 2 అలాగే డ్రాగన్ ఈ అన్ని సినిమాల్లో మీరు స్పెషల్గా ప్రతి ఒక్కరికి ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి మీరు ఏ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు అనేది మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఫైనల్గా దాని వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని వాల్ పోస్టర్ ఛానల్ ఫాలో అవుతుండండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.